మంత్రి మల్లారెడ్డితో ప్రాణహాని ఉన్నట్లు పలువురు బాధితులు మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచపల్లి గ్రామంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్న భూమిని సుంకరి కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేశామని బాధితులు తెలిపారు. అయితే గతంలో మంత్రి మల్లారెడ్డి తన భార్య పేరుపై కొనుగోలు చేశారని, పొలంలోకి వెళ్లనివ్వకుండా మంత్రి అనుచరులు అడ్డుకుంటున్నారని వాపోయారు. ఈ విషయంపై బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి ఒత్తిడితో వారు కూడా పట్టించుకోవడం లేదని బాధితులు తెలిపారు. తమలాగే చాలా మంది బాధితులు మేడ్చల్ జిల్లాలో ఉన్నారని, కానీ భయపడి ఎవరూ ముందుకు రావటం లేదని సుంకరి కుటుంబీకులు ఆరోపించారు. తమకు మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మీడియాను ఆశ్రయించారు బాధితులు మరి వెంకటరెడ్డి, ఎన్ దయాసాగర్ రెడ్డి. రిజిస్ట్రేషన్ చేసుకున్న పట్టా పాస్బుక్, ఇగో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పట్టా పాస్బుక్ వచ్చింది. మాకు వచ్చిన తర్వాత మేము మా ఉండేది కొంపల్లి, గుండ్లపోచంపల్లిలో ఈ మధ్య మేము ఒక ల్యాండ్ తీసుకున్నాము. మాకు అమ్మిన పట్టాదారుల పేరు మీద వాళ్ళకు ఆన్లైన్లో ఉంటే, ఆన్లైన్ ఉన్న దాని మీదకి మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఇగో ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ధరణిలో పాస్బుక్ వచ్చింది. పాస్బుక్ తర్వాత ఇగో ఇది ఆన్లైన్ పాస్బుక్ ప్లస్ ఇది 1B, ఇది ఈసీ, ఇదంతా ఈసీ, ఇది ఆన్లైన్ పాస్బుక్ అండి. ఇది ఆన్లైన్ పాస్బుక్ అంటారు. ఆన్లైన్లో ఇప్పుడు మేమే వస్తున్నాము. నేను తీసుకున్న తర్వాత మేము ఒక 3 నెలల క్రితం తీసుకున్నాము. మేము దాన్ని వర్క్ చేద్దామని మేము సైట్లోకి వెళ్తే సురేష్ రెడ్డి ఆయన అనుచరులు, శ్రీనివాస్ రెడ్డి చైర్మన్